అసలు పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఈజ్ చాలా నెంబర్ 1 అండి. ఎంతసేపు ఆ జనాలు ఆ ప్రజల కోసమేనండి. ఆయన జేబులో రూపాయి పెట్టేవాడే కానీ తీసుకునేవాడు కాదండి. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా సరే ఆయన ఎప్పుడు ప్రజల కోసం అందుబాటులో ఉన్నాడు, ప్రజల కోసం చేశాడు సార్ ఆయన. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా పవన్ పనితీరు మీద మీరు ఏం చెప్తారు? పవన్ డిప్యూటీ సీఎంకి నెంబర్ 1 ఆయన నెంబర్ 1గా ప్రవర్తిస్తున్నాడండి. చాలా బాగా దాన్ని అన్ని శాఖలకు కానీ చాలా బాగా చేస్తున్నారు. సో మన రీసెంట్ గా ఒక జవాన్ చనిపోతే మురళీ నాయక్కి సొంత డబ్బులు 50 లక్షలు 50 లక్షలు చూసారా? మళ్ళీ ఎవరు ఇస్తున్నారండి? ఎవరు ఇచ్చారు? 1 రూపాయి తీసి ఇచ్చాడు జగన్. ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, ఉపయోగం ఏముంది? మన జవాన్కి ఏమైనా వెళ్ళి వాళ్ళకి కూడా వాళ్ళు ఏదో చేయాలి కానీ ఏం చేయలేదు. చాలా గ్రామాలు కూడా వెళ్తున్నారు, ఇప్పటివరకు తిరగని గ్రామాలు తిరుగుతున్నారు ఆయన. అవును సార్. అరకు కానీ అలాంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. అవును సార్. ఏం చెప్తారు? అసలు ఆయన శాఖ కాకపోయినా సరే అన్ని శాఖలు కూడా ఆయన శాఖలు కాకుండా ఇతర శాఖలకు కూడా న్యాయం చేస్తున్నాడండి ఆయన. అంటే ఆయన సొంత డబ్బులతో మన చెప్పులు కూడా కొనిచ్చారన్న 300 మంది వరకు. అవును సార్. అంటే మీ అనుభవంలో, సో నాకన్నా వయసులో పెద్దవాళ్ళు కాబట్టి, సొంత డబ్బులు ఖర్చు పెట్టే రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూసారా? ఎవరిని చూడలేదండి. ఒకటి పవన్ కళ్యాణ్ ఈజ్ నెంబర్ 1 డిప్యూటీ సీఎం. అంటే రాజకీయాలకే పనికిరాడనే పవన్ కళ్యాణ్ అన్నారండి. గేట్ కాదు, అసెంబ్లీ గేట్ కాదు కదా, ఏం తాగలేరు అన్నారు. గేట్లను బద్దలు కొట్టుకొని వెళ్ళిపోయాడండి. వాళ్ళ 21 స్ట్రైక్ 100% స్ట్రైక్ రేట్. 100కి 100% స్ట్రైక్ రేటు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళు చేసే పద్ధతులు నాదేళ్ల మనోహర్. ఇప్పుడు ఈ స్కామ్ ని కూడా బయటకు తీసింది కూడా నాదేళ్ల మనోహర్. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఏమన్నా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అంటే? ఉంది సార్, ఎందుకు లేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన ఏజ్ ఇది అయిపోయినాక ఆయన కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో మీకు నచ్చే విషయాలు అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఒకటేనండి, ప్రజల కోసం ఎంతసేపు ప్రజలకు ఏంటి ఏమన్నా ఇబ్బంది వచ్చినా ఆయన వెళ్తాడు, చేస్తాడు. ఆయన వంతు ఆయన జేబులో డబ్బులు కూడా తీసిస్తాడు సార్ ఆయన. చివరిగా అన్న, సో వచ్చే నేనే ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నిలబెడతా అంటాడు జగన్మోహన్ రెడ్డి. బట్టలు కూడా తీసి మరి బట్టలు ఎవరు బట్టలు అండి? వాళ్ళ బట్టలే ఓడదీస్తారండి జనాలు. వాళ్ళ బట్టలే ఓడదీస్తారు. వాళ్ళు ఓటు అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదు సార్. హెచ్చరికలు పంపిస్తున్నారు. ఎందుకు హెచ్చరికలు? దీనికండి రోడ్డు మీద ఏదైనా చేయమనండి, ప్రజలకి చేయమనండి. హెచ్చరికలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, చేయమనండి. వాళ్ళు కూడా చేసేది ఉంది కదా, జనాలకి చేసి అప్పుడు చేయమనండి. అంతేగాని ఏదో మేము చేస్తాం ఎగిరెగిరి పడ్డారు. మినిస్టర్లు అందరు ఏమయ్యారు? డిపాజిట్ లేకుండా గల్లంత అయిపోయారు ఎవరికాళ్ళు.